నాగబాల సురేష్ కుమార్ గారికి, నా భయ్య ప్రముఖ ప్రొడ్యూసర్ గారు ప్రసన్న భయ్య గారికి, అలాగే 30 years ఇండస్ట్రీ నా తమ్ముడు పృథ్వీ, అలాగే బ్రదర్ రామ్కి గారికి, ఇంకా ఇక్కడ ఆశీనులైన అందరికీ కూడా, నా తమ్ముడు రాజ్కుమార్ గారు, అలాగే రమేష్, మా ఖమ్మం వసంత్, అందరికీ కూడా పేరు పేరున, నా తమ్ముడు సురేష్ కొండేటి. ఇది లాస్ట్లో చెప్పాలనే చెప్తున్నా కావాలని, ఎందుకంటే నూగు మీసాలండి. అసలు మీసాలు ఇంకా అప్పుడే మొలుస్తున్నాయి. ఇక ఇక్కడికి మడిచిండన్న, ఇక్కడికి మడుచుకొని ఫుల్ హ్యాండ్ షర్టు కనిపించిండు. ఎవరు యంగ్ బాయ్ అన్న, ఫస్ట్ డే ఫస్ట్ ప్రెస్ మీట్. ఆ రోజున చూసిన కొండేటి ఎన్ని మెట్లు ఎక్కాడంటే అన్ని మెట్లు ఎక్కాడు. అదే మల సౌమ్యం, అదే సైలెంట్ నవ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నా తమ్ముడు, అదే బాబుమోహన్. ఆ రోజున చూడగానే అనుకున్నా, తమ్ముడు డెఫినెట్గా మంచి ఉన్నతమైన శిఖరాలు అందుకుంటాడు అనుకున్నా. ప్రెస్ రిపోర్టర్గా వచ్చి పేపర్ పెట్టి, మ్యాగజైన్ పెట్టి, టీవీ పెట్టి ఎన్నెన్నో మెట్లెక్కాడు. మళ్ళీ డిస్ట్రిబ్యూటరు, హీరో, ప్రొడ్యూసరు, అంటే అట్లా అది కూడా ఎన్ని చేసినా కొండేటి నా తమ్ముడు అలాగే ఉన్నాడు. ఉలకడు పలకడు, తొనకడు కూడా. తొనకని తమ్ముడు నా తమ్ముడు. సరే, ఏదేమైనా నేను ఎప్పుడు ఏదో సినిమా యాక్టర్ అయ్యాను, లేకుంటే ఏదో మినిస్టర్ అయ్యాను. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ అనేది ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడో పాత రోజుల్లో బ్రహ్మానందరెడ్డి గారి కంటే ముందు తర్వాతనో ఒక్కసారి మాత్రం లేబర్ మినిస్టర్ అనే అతను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ చేశాడు. తర్వాత బహుశా ప్రజాస్వామ్యం పుట్టిన కాడ నుంచి, స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బహుశా లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఇద్దరే చేశారు. ఒకతను అప్పట్లో, ఇప్పట్లో నేను. ఎందుకంటే 3900 ఫ్యాక్టరీస్కి లేబర్ నేనే, ఫ్యాక్టరీస్ నేనే. ఇది కార్మికుడు నేనే, యజమాని నేనే. అసలు ఇది చంద్రబాబు గారు అన్నారు, బాబుమోహన్ కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాడు అని అందరూ అంటున్నారు నన్ను. నువ్వు చాలా సీరియస్గా వర్క్ చేయాలి నువ్వు అన్నారు. అలాగే సార్ అన్నా. 3 నెలల తర్వాత పిలిచి, బాబుమోహన్ అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీ చేస్తూ మంచి అందరూ నవ్వించుకుంటూ ఉండొచ్చు కదా అన్నాడు. మళ్ళీ మీరే కదా సార్ సీరియస్గా ఉండమన్నారు అన్నాను. అంటే అంత ఈ టిపికల్ పోర్ట్ఫోలియో లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. దాంట్లో కూడా ఆన్లైన్లో మార్కులు పెడితే 97.4 పెర్ఫార్మెన్స్ మార్కులు నాకు. ఇటు లేబర్ లీడర్స్ని కాపాడుకోవాలి, మేనేజ్మెంట్ని కాపాడుకోవాలి. తాజ్మహల్ హోటల్లో ఒకడు నక్సలైట్ చేరాడు అందులో వర్కర్లో. ఆ హాల్ ఆల్మోస్ట్ తాజ్మహల్ క్లోజింగ్కి వచ్చేసింది, అంతవరకు తెచ్చాడు వాడు. ఇది నాకు ఈ లేబర్ అంటే ఈ 2-3 పోస్టుల తర్వాత జాయింట్ కమిషనర్ అక్కడ నా దగ్గరికి లాస్ట్లో వస్తాయి. ఒక కోర్టు ఉండేది ఒక లేబర్ మినిస్టర్కి, నా కోర్టుకు వచ్చింది. అది నేను పరిష్కరించాను, నేనే నవ్వుకున్నా.
రూమ్లోకి పోయి వాడు ఎవరిని ఏది అడిగినా వాడే చెప్తున్నాడు, మేనేజ్మెంట్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు, ఈ లేబర్ లీడర్స్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు. ఇక వెంటనే వాడిని చరిత్ర తీసి సెక్రటేరియట్లో అసలు నువ్వెవడరా అన్నా. ఏంటి సార్ నన్ను తిడుతున్నారన్నాడు. తిట్టడం కాదు, తంతాను. అసలు నువ్వెవడు, నిజం చెప్పు నిజం చెప్పు అని సీరియస్గా అనేసరికి వాడు గచ్చును వణికిపోయాడు. వాడు నక్సలైట్ చేరి వర్కర్గా చేరి మొత్తం మేనేజ్మెంట్ని కింద మీద చేసిన వాడు. అలాంటి వాడిని రారా నువ్వు నక్సలైట్ నేను నక్సలైట్ తెలుసుకుందాము, నాది ఖమ్మంరా, కొండపల్లి సీతారామయ్య ఊరు నాది, నువ్వే నక్సలైట్ రావు ఫుల్, అన్నం పెట్టినోడిని నాశనం చేస్తావురా అని బాగా తిట్టాను. అప్పుడు నన్ను చంద్రబాబు గారు ఎంత మెచ్చుకున్నాడో, భలే డీల్ చేసావు నువ్వు అని. అట్లా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కనుక నాకు ఈజీ అయిపోయింది మినిస్టర్గా. అది సరే, అదొక భాగం. ఎందుకంటే మీకు చెప్పేసరికి నాకు ఒకసారి అది చెప్పాలనిపించింది. సరే, నేను ఎప్పుడు కూడా ఏదో బర్త్డేలు చేసుకుందాము, సన్మానాలు పెద్దగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అసలు నేను ఈ ఛాంబర్ పుట్టక ముందు నుంచి, ఈ స్థలం చూసిన కా నుంచి నేను ఇక్కడే తిరిగాను, ఇక్కడే ఉన్నాను. కానీ ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్, ఛాంబర్లో ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది కూడా రాకపోదును, కానీ ఎందుకో ఇక కొందరు పెద్దలు చెప్పితే, అందులో సురేష్ భయ్య కూడా చెప్పాడు, తప్పనిసరి పెడదాము. నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ నాకు ఇచ్చారు. అసలు విశ్వ ఏంటి, నట ఏంటి, సామ్రాట్ ఏంటి, నాకు వద్దు భయ్య అన్న అంటే, లేదు 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 నువ్వు తీసుకోవాల్సిందే అన్నారు. ఇదిట్లుంచితే మళ్ళీ రేలంగారి అవార్డు, రేలంగారి అవార్డు వారు తెచ్చి నాకు ఇస్తుంటే నాకు కొంచెం షవరింగ్ లాగా అనిపించింది నాకు. కానీ పృథ్వీ చెప్తే అనుకున్నా, నిజమే నేను డిజర్వే అని. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంటే తక్కువ కాదు. అప్పటి నుంచి అదే ఫోటో చూస్తున్నాను నేను. సామాన్యుడా దాసరి నారాయణరావు గారు. మాయాబజారు సినిమాని దాసరి గారు తీసి అందులో రేలంగారి క్యారెక్టర్ నాతో వేయించారు. సావిత్రి గారు రేలంగారు ఆ మాయాబజార్లో, ఆమని బాబు మోహన్ ఈ మాయాబజార్లో. నా స్లాంగ్ కూడా రేలంగారిలాగా పెట్టించాడు. బుద్ధు సార్ నేను నా స్టైల్లో చేస్తాను సార్. లేదురా నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు. తాతగారు ఇప్పుడు అని నేను చేస్తుంటే చప్పట్లు కొట్టారు దాసరి గారు. మళ్ళీ ఆ పాట, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎన్నెందు వెదకి, ఆ పాటని ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఓ సుందరి నువ్వే మస్తు అని నాకు ఒక పాట మళ్ళీ రేలంగారిలాగా చేయాలి. ఆ నడక అదంతా చేయాలి. నేను వండర్ఫుల్గా ఫీల్ అయ్యాను. కానీ అమ్మో నేను చేయగలిగానా రేలంగారిది అనుకున్నాను. కానీ నాకు ఈ అవార్డు ఇచ్చడం అక్కడ తాడేపల్లిగూడెంలో అక్కడ రేలంగారి మనుషులంతా బాణసంచాలు కాల్చి బాబు మోహన్ అర్హుడు అని అన్న ఒక మాట అన్నారని నాకు పృథ్వీ చెప్తే, అమ్మయ్యా బతికి బయటపడ్డాను అనుకున్నాను. కనుక ఈ అవార్డ్స్ గురించి అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు పాపం ఐఏఎస్ ఆఫీసర్ మన పార్థసారథి గారు ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. వారు వచ్చైతే 2 గంటలు కూర్చున్నారు మొన్న ఈ అవార్డు ఇచ్చిన దాకా. చాలా సంతోషమైంది నాకు. ఇంత పెద్దలు కలిసి నాకు ఇంత బాధ్యత బరువు నా మీద పెట్టినా డెఫినెట్గా నేను మోయగలను. ఇప్పుడు నటించిన సినిమాలు నటించకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసావా అని డెఫినెట్గా అనిపించుకొని తీరుతా అనే ధైర్యం అయితే నాకు ఉంది. ఇప్పుడు ఒక 10 సినిమాలు 12 సినిమాలు చేస్తున్నాను. అందులో 3-4 సినిమాలు దుమ్ము దులుపుతాయి నా క్యారెక్టర్స్. డెఫినెట్గా నాకు స్ఫూర్తి ఈ అవార్డే దుమ్ము దులపటానికి ఉన్నాయి రెడీగానే ఒక ధైర్యం వచ్చేసింది. అదొక భాగము.